Hi, welcome back. Hope you are doing well. This is MJ Academy Kadapa. My dear friends and students, good evening to all. ఈరోజు మనము పర్సెంటేజ్ టాపిక్లో భాగంగా థర్డ్ టైప్ ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఈ మోడల్ ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనకు వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. వీటినేమంటే మనం ఎర్రర్ ప్రాబ్లమ్స్ అంటాం. ఒక పర్సెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆ పర్సెంట్లో ఎంత ఎర్రర్ అనేది ఉందో మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ లిజన్ ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం చూస్తే, ఇన్ మెజరింగ్ ద సైడ్స్ ఆఫ్ ఏ రూమ్ an error of 2% excess is made. Error 2% excess is made. Find the error percent in its area అన్నాడు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏరియా అన్నిటి కూడా ఏరియా అని ఉంటుంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఏరియా అని ఉంటుంది. సెకండ్ ప్రాబ్లం కూడా చూడండి. ఇఫ్ ద సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 25%, దెన్ ఇట్స్ ఏరియా ఈజ్ ఇంక్రీజ్డ్ బై అన్నాడు. అన్ని ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫ్రెండ్స్. ఒక్కొక్క మోడల్ ప్రాబ్లమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వినండి. నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇన్ మెజరింగ్ ద సైడ్స్ ఆఫ్ ఏ రూమ్ అండ్ ఎర్రర్ ఆఫ్ 2% ఎక్సెస్ ఇస్ మేడ్. 2% ఎక్సెస్ అంటే X% ఎక్సెస్ ఫ్రెండ్స్. ఇక్కడ X% ఎక్సెస్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలా? ద ఎర్రర్ పర్సెంట్ ఫైండ్ అవుట్ చేయాలా? ఎర్రర్ పర్సెంట్ ఇన్ ఇట్స్ ఏరియా. అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫార్ములా 2x. ఎక్సెస్ మీన్స్ యాడ్. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎక్సెస్ మీన్స్ మోర్. ఎక్సెస్ మీన్స్ మోర్ అని ఇచ్చాడు కాబట్టి, ఇంక్రీజ్ అని ఇచ్చాడు కాబట్టి, ఎక్సెస్ అని ఇచ్చాడు కాబట్టి మనం ఇక్కడ ప్లస్ పెట్టాలి ఫ్రెండ్స్. ఇక్కడ x²/100%. ఈ ఫార్ములాను అప్లై చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ 2% ఉంది కదా. 2% అంటే 2 × 2 ప్లస్ x మీన్స్ 2 ఏంటిది? 2% ఎక్సెస్ చేస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ 4 ప్లస్ 2 2s are 4/100. 4/100 can be written as 0.04. Again adding both 4 plus 0.04, 4.04%. 0.04% ఎక్సెస్ అవుతుంది. ఏది? ఏరియా. ద ఎర్రర్ పర్సెంట్ ఇన్ ఇట్స్ ఏరియా అంటే ఎంత వచ్చింది? 4.04% ఎక్కువ వచ్చేసింది. చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకొక ప్రాబ్లం చూస్తాం. నెక్స్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు ఇక్కడ? గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోనండి. If the side of a square is increased by 25%, increase అంటే X% increase అంటే ఏం చేసాం మనము? ఏం చేసాం చూడండి ఫ్రెండ్స్. then its area is increased by ఫార్ములా 2x ప్లస్ ఇంక్రీజ్ అన్నప్పుడు, ఇంక్రీజ్ అయినా ఎక్సెస్ అన్నా మోరే, అబో అన్నా మోరే, మోర్ అన్నా కూడా ప్లస్ చాలా. చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ x²/100% ఇంక్రీజ్ బై పర్సెంట్. 2 × 25 ప్లస్ 25/100 ఎంత వస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ 25 2s are 50 ప్లస్ 25 are 625. మనం ఆల్రెడీ స్క్వేర్స్ నేర్చుకున్నాం ఫ్రెండ్స్. చాలా యూజ్ అవుతాయి అవి. బై 100 చేస్తే ఎంత వస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ 50 ప్లస్ 6.25% ఎంత వస్తుంది? టోటల్ 56.25% వచ్చింది ఫ్రెండ్స్. ఇంక్రీజ్డ్ ఏరియా ఈస్ ఇంక్రీజ్డ్ బై 56.25% ఇంక్రీజ్ అయింది ఏరియా. కొంచెం జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూస్తే, ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ఏ సర్కిల్ ఈస్ డిక్రీజ్డ్ ఇచ్చాడు. రెండిట్లో ఇంక్రీజ్ ఇచ్చాడు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి డిక్రీజ్డ్ ఇచ్చాడు. డిక్రీజ్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, కొంచెం జాగ్రత్తగా వినండి. 50% డిక్రీజ్డ్ అన్నా, X% డిక్రీజ్డ్ అన్నా మనం చూడండి, ఏరియా ఈజ్ రెడ్యూస్డ్ బై ఫార్ములా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ 2x minus x²/100. 2x minus x² by 100 అనేది ఈ ఫార్ములాను మనం అప్లై చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ 2 ×
50 minus 50 square by 100 ఏమొస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ 52 is 100 50 50 is 2500 by 100 2 zeros cancel 100 నుంచి 25 పోతే 75% డిక్రీజ్ అయింది 75% డిక్రీజ్ అయింది ఏరియా 75% డిక్రీజ్ అయింది ఎందుకు డిక్రీజ్ అయింది రేడియస్ ఆఫ్ సర్కిల్ డిక్రీజ్డ్ బై 50% కాబట్టి రేడియస్ అనేది డిక్రీజ్ అయింది ఎంత పర్సెంట్ డిక్రీజ్ అయింది 50% డిక్రీజ్ అవుతే ఏరియా కూడా ఎంత పర్సెంట్ డిక్రీజ్ అయిందంట 75% డిక్రీజ్ అయిందంట చూడండి ఫ్రెండ్స్ కొంచెం జాగ్రత్తగా వినండి నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ ఇన్ మెజరింగ్ ద సైడ్ ఆఫ్ ఎ రూమ్ అండ్ ఎర్రర్ ఆఫ్ 5% లెస్ ఇస్ మేడ్ సైడ్ ఆఫ్ ఎ రూమ్ అండ్ ఎర్రర్ ఆఫ్ 5% లెస్ ఇస్ మేడ్ 5% లెస్ అయింది అది అంటే ఏంటి 5% లెస్ మీన్స్ డిక్రీజ్డ్ అని x decreased same formula I have to apply 2 into area reduce error kada find the error in its area error in its area ఎంత ఎర్రర్ వచ్చింది చూడండి ఇక్కడ 2 into 5 minus 5 square by 100 2 5s are 10 5 5s are 25 by 100 ఎంత వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ 10 మైనస్ ఎంత వచ్చింది చూడండి 0.25 10 నుంచి 0.25 పోతే ఎంత వచ్చింది ఫ్రెండ్స్ 9.75% 9.75% ఎర్రర్ వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ దాని యొక్క ఏరియాలో నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూస్తాం చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ ప్రాబ్లం చూస్తే ఇఫ్ ద సైడ్ ఆఫ్ an equilateral triangle is decreased by 20% decreased by 20% ఫ్రెండ్స్ 20% డిక్రీజ్డ్ ఏది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ సైడ్ అనేది ఇట్స్ ఏరియా డిక్రీజ్డ్ బై ఏరియా డిక్రీజ్డ్ బై ఫార్ములా చెప్పండి ఫ్రెండ్స్ ఇక్కడ 2x minus x square by 100% చేస్తాం ఫ్రెండ్స్ ఇక్కడ 2 into 20 minus 20 square by 100 22s are 40 minus 400 by 100 2 zeros cancel 40 నుంచి 4 పోతే 36% రెడ్యూస్ అయింది డిక్రీజ్ అయింది ఏది దానికి ఏరియాలో దేని ఏరియాలో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క ఏరియాలో ఫస్ట్ దాని యొక్క సైడ్ ఎంత డిక్రీజ్ అయింది ఫ్రెండ్స్ 20% డిక్రీజ్ అవుతాయి దాని ఏరియా అనేది ఎంత పర్సెంట్ డిక్రీజ్ అవుతుంది 36% డిక్రీజ్ అవుతుంది ఈ విధంగా మనం ఈ ఫార్ములాను అప్లై చేసుకొని ఈ ప్రాబ్లం చేస్తాం ఫ్రెండ్స్ ఇది థర్డ్ మెథడ్ ఫ్రెండ్స్ ఇంకా ఫోర్త్ మెథడ్ ఫిఫ్త్ మెథడ్ కూడా ఉంది ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా వినండి ప్రతి ఒక్కరు నా ఛానల్ని ఎంజే అకాడమీ కడప అనేటువంటి నా ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ మీరందరూ కూడా సపోర్ట్ చేయండి మీకు నా ఎక్స్ప్లెనేషన్ స్పీడ్ అనిపిస్తే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి నేను మీ యొక్క ఫీడ్బ్యాక్ని పాజిటివ్గా తీసుకుంటాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు వినండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే ప్రతి విద్యార్థి కూడా ప్రతి స్టూడెంట్ కూడా ఎలా ఉండాలంటే ఫాస్ట్గానే ఉండాలి ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనం ఫాస్ట్గా ఉంటామో అప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా చాలా షార్ప్గా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బాగా ప్రిపేర్ కావాలని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్